అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కేజీ చికెన్‌తో దమ్ బిర్యానీ చేసి చూపించబోతున్నానండి. ఇలా చేశారంటే వంట రాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్‌గా చేసేయొచ్చండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 గ్లాసుల వరకు బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలండి. కాస్త పెద్ద గిన్నెని తీసుకోవాలండి. ఎందుకంటే అరగంట సేపు నానపెట్టేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఈ బియ్యంలోకి నీళ్లు వేసి 2, 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. మీరు బిర్యానీ చేయాలి అనుకున్నప్పుడు బియ్యం అనేవి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ కలర్‌లో ఉంటే చక్కగా వస్తుందండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్‌లో ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి నీళ్లు వేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బ్రౌన్ ఆనియన్స్‌ని ప్రిపేర్ చేసుకోవాలండి. అందుకోసం 3 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా స్లైస్ చేసి తీసుకోవాలండి. మనం పొటాటోస్ స్లైస్ చేసుకుంటాం కదండీ! దాంతో ఈ విధంగా స్లైస్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి 4-5 టేబుల్ స్పూన్ల వరకి నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా స్లైస్ చేసుకున్న ఉల్లిపాయ స్లైసెస్‌ని ఇందులో వేసుకోవాలండి. అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని కొన్నిగా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. వన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకోవాలండి. మిగతా స్లైసెస్‌ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో ఫ్రై చేసి తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని బిర్యానీకి కావాల్సిన మసాలా దినుసులను మొత్తం 2 టేబుల్ స్పూన్ల వరకి ఇందులో వేసుకోవాలండి. ఈ మసాలా దినుసులను వేసిన తర్వాత స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని 1, 2 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఫ్రెష్‌గా వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుందండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మీరు బిర్యానీని ఈ ప్రాసెస్‌లో చేశారంటే గంటలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని ఆయిల్‌తో పాటు ఏదైనా ఒక గిన్నెలోకి వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 1 కేజీ చికెన్‌ని ఇలా శుభ్రంగా కడిగి తీసి వేసుకోవాలండి. ఇందులో ఎలాంటి ఆయిల్ వేయకుండా అర టేబుల్ స్పూన్ వరకి సాల్ట్ వేసుకోవాలండి. అలాగే అర టీ స్పూన్ వరకి పసుపు వేసుకోవాలండి. చికెన్‌లో ఎలాంటి నీళ్ళని కానీ, ఆయిల్‌ని కానీ వేయకుండా కుక్ చేసుకోవాలండి. ఇక్కడ నేను పూర్తిగా కలిపిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పసుపు అలాగే సాల్ట్ మొత్తం చికెన్‌లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. అంతా కూడా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 15 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి చక్కగా చికెన్‌లోని వాటర్ మొత్తం ఈ విధంగా రిలీజ్ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టకుండా 5-10 నిమిషాల పాటు అలాగే ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను పూర్తిగా చికెన్‌లోని వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చికెన్‌లోని వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలండి. అంతా కూడా ఎగిరిపోయి ఈ విధంగా చికెన్‌లోని ఆయిల్ అనేది రిలీజ్ అవ్వాలండి. చూస్తున్నారా ఆయిల్ లాగా ఎలా ఫార్మ్ అయిపోయిందో? ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి. ఇవి 1 కప్పు వరకి ఉంటాయండి. అలాగే కొంచెం పుదీనాని ఇలా తుంచి వేసుకోవాలండి. అలాగే అదే కప్పుతో 1 కప్పు వరకి పెరుగుని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకొని మనం ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్‌లో వేసుకోవాలండి. చికెన్ అనేది మరీ చల్లారిపోకుండా కాస్త వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఓ గుప్పెడు కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకి కారాన్ని వేసుకోవాలండి. అర టీ స్పూన్ వరకి జీలకర్ర పొడిని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకి బిర్యానీ పౌడర్‌ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకి ధనియా పౌడర్‌ని వేసుకోవాలండి. అలాగే ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మసాలా దినుసుల్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసుకోవాలండి. అలాగే అరకప్పు వరకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్‌ని ఇందులో వేసుకోవాలండి. అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలు మొత్తం చికెన్‌కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి. చికెన్ అనేది మరీ చల్లారిపోకుండా కాస్త వేడిగా ఉన్నప్పుడే వీటన్నింటిని వేసి పట్టించేసుకోవాలండి. మనకి చికెన్‌లోని వాటర్ మొత్తం రిలీజ్ అయిపోయి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకున్నాం కాబట్టి చికెను 50-60% కుక్ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక పెద్ద కడాయి తీసుకొని అందులోకి 2.5-3 లీటర్ల వరకి నీళ్లు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ల వరకి సాల్ట్ వేసుకోవాలండి.
ఇక్కడ నేను చెప్పే కొలతలతో చేశారంటే మీకు చికెన్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్‌గా కుదురుతుందండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకోవాలండి. నిమ్మకాయని ఇలా 2 సగాలుగా కట్ చేసుకొని అరచెక్క నిమ్మరసాన్ని ఈ విధంగా పిండేసుకోవాలండి. నీళ్ళు ఈ విధంగా తేలుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసుకోవాలండి. బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసిన తర్వాత స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. 10 నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే మనకి రైస్ అనేది పక్కాగా 80% కుక్ అయిపోతుందండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా 2 ముక్కలుగా విరిగితే సరిపోతుంది. ఇప్పుడు నీళ్లు వంపేసి జల్లెడని పెట్టేసుకొని ఈ విధంగా అన్నాన్ని మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలండి. 80% ఉడికిన తర్వాత ఏమాత్రం లేట్ చేయకుండా ఈ విధంగా జల్లెడలోకి వేసుకోవాలండి. ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. రైస్ అనేది ఈ విధంగా కుక్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం వంపుకున్న గంజి నీళ్ళల్లోంచి అర గ్లాసు వరకి నీళ్ళని తీసుకోవాలండి. ఇప్పుడు మనం అన్ని మసాలాలు వేసి కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ తీసి చూపిస్తున్నాను చూడండి. మసాలాలు మొత్తం చికెన్‌కి పట్టి ఈ విధంగా ఊరిపోయి ఉంటుందండి. అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా బిర్యానీ చేసుకునే పాత్రను తీసుకొని ఈ విధంగా వేసుకోవాలండి. అంతా వేసుకున్న తర్వాత అడుగున ఉండే కాస్త గ్రేవీని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కూడా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్న రైస్‌ని ఈ విధంగా వేసుకోవాలండి. మొత్తం ఒకేసారి కాకుండా ఈ విధంగా 80% వేసేసుకోవాలండి. ఒక 20% పక్కన పెట్టేసుకొని ఈ విధంగా అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. 80% రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మనం మిగిలించుకున్న కాస్త గ్రేవీని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. మొత్తం ఒకే చాటు కాకుండా ఇలా అంతా కూడా వేసుకోవాలి. అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం మిగతా 20% రైస్‌ని కూడా ఈ విధంగా వేసేసుకోవాలండి. గ్రేవీ అనేది ఇలా మధ్యలో వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కూడా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్‌ని మొత్తం వేసేసుకోవాలండి. అలాగే కాస్త కొత్తిమీర, పుదీనాని ఇలా సన్నగా తరిగి పైన చల్లేసుకోవాలండి. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదండీ! ఆ గంజి నీళ్ళని ఈ విధంగా అక్కడక్కడ వేసేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల లోపల చికెన్ అనేది చక్కగా ఉడికిపోయి రైస్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుందండి. ఇక్కడ నేను వీడియో కోసం అని చెప్పేసి కాస్త ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైనా మందంగా ఉండే పాన్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు చికెన్ బిర్యానీ పాత్రను పెట్టేసుకొని స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని 15-20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. దీనిపైన ఎలాంటి వెయిట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. దమ్ అనేది బయటికి పోకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 20 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ 15-20 నిమిషాల్లోపే చికెన్ అనేది చక్కగా దమ్ అయిపోయి ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసి 10 నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి. చూస్తున్నారా ఎంత చక్కగా వచ్చిందో? ఈ కొలతలతో చేశారంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారండి. ఒకసారి మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ నేను లెగ్ పీస్‌ని తీసి చూపిస్తున్నాను చూడండి. ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. ఈ ప్రాసెస్‌లో చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా తొందరగా అయిపోతుందండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.